హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మనము ఆవాకులు ఇంకా తోటకూరతో పచ్చడి చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పైగా చాలా హెల్దీ అండి. ఆవాకులు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఇమ్యూనిటీ పవరు, ఇంకా బోన్స్కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి కాల్షియము, ఫైబరు, ప్రోటీన్స్ చాలా పుష్కలంగా ఉన్నాయండి. ఇది చాలా ఈజీగా కూడా గ్రో అయిపోయి ఆకండి. ఇది ఈ మధ్య మనకు వస్తున్న లంగ్ క్యాన్సర్స్ ఇవి కూడా కంట్రోల్ చేయడానికి ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనం ఈజీగా కొన్ని ఆవాలు మనం చిన్న పాట్స్లో వేసుకున్నా కూడా చాలా సింపుల్గా ఇవి గ్రో అయిపోతాయండి. ఈరోజు వీటితో మనం పచ్చడి చేసుకుందాము. ఇలా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు నేను దీన్ని ఒక 200 గ్రాముల వరకు ఆవాకులు తీసుకున్నాను. ఒక 1/2 కిలో వరకు తోటకూర తీసుకున్నానండి. వీటిని బట్టి మీరు తీసుకునే క్వాంటిటీస్ చూసుకొని వేసుకోండి కరెక్ట్గాను. ఇంతేనండి. వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాము. ఇలా తోటకూరని కానీ ఏదైనా ఆకుకూరని మనం ఫాస్ట్గా కట్ చేయాలంటే ఇలా కొంచెం పెద్దదిగా ఉన్న కటింగ్ బోర్డు కానీ ఇలా మన ఇంట్లో ఉన్న ఏదైనా రేక్ తీసుకొని కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుందండి. ఈ ఆకుని శుభ్రంగా 4 నుంచి 5 సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇలా మొత్తం ఆవాకు తోటకూరను కూడా మనం ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని మీకు మెజర్ కూడా చేసి చూపిస్తున్నానండి. ఇలా ఒక 1/2 కిలో వరకు తోటకూర వచ్చిందండి శుభ్రంగా కట్ చేసిన ఆకు. ఇందులో ఒక 200 గ్రామ్స్ వరకు ఆవాకండి. ఇప్పుడు ఒక 15 గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలండి. వీటిలో గుంటూరు కారం అండి, ఇది చాలా స్పైసీగా ఉంటుంది. దీన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. నేను ఒక కడాయి తీసుకొని ఇందులో ఒక 50 ml వరకు పీనట్ ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయని మొగ్గలని కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని ఇందులోకి వేసుకొని ఈ స్టేజ్లో కొంచెం ఫ్రై చేసుకుందామండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఈ స్టేజ్లో వేయడం వల్ల వాటి ఫ్లేవర్ అది కూడా పచ్చళ్ళలో కలిసి చాలా బాగుంటుంది. ఆయిల్లో డైరెక్ట్ వేసి ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ ఉండదండి. సో ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక 10 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీస్కి మీరు తీసుకున్న దాన్ని బట్టి చూసుకు వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకుంటే ఈ పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 50 ml వరకు పీనట్ ఆయిల్ వేసుకొని ముందుగా మనము ఆవాకుల్ని ఫ్రై చేసుకుందామండి. కొంచెం జస్ట్ లైట్గా వాటిని ఫ్రై చేసిన తర్వాత తోటకూర కూడా ఇందులోకి వేసేసుకొని మనం రెండింటిని కలిపి ఫ్రై చేసుకుందామండి. ఇలా కొంచెం బాగా పచ్చివాసన పోయేలాగా మగ్గిపోయేలాగా వీటిని కొంచెం ఆకు ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. జస్ట్ ఒక 1 minute వరకు దీన్ని ఇలా దగ్గరగా మగ్గబెట్టుకున్న తర్వాత ఇందులోకి చింతపండు అండి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. దగ్గర మనకి ఒక 30 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా ఈ పచ్చళ్ళలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు కరెక్ట్గా వేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఈ చింతపండు కూడా దీంతో పాటు మగ్గబెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 minutes వరకు దీన్ని ఇలా మగ్గబెట్టుకుందామండి. చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. జస్ట్ 1 or 2 minutes వరకు దీన్ని ఇలా మగ్గబెట్టుకుంటే దగ్గరగా అయిపోతుందండి. ఆకంతా తోటకూర కాబట్టి కొంచెం కాడలు ఏమైనా ముదురుగా ఉంటే మగ్గుతాయని అలా కొంచెం మూత పెట్టుకొని దీన్ని జస్ట్ ఇలా మగ్గబెట్టుకుందాము. ఇప్పుడు ఇంతేనండి. దీని తర్వాత మూత తీసిన తర్వాత దీన్ని ఒక 30 seconds వరకు జస్ట్ ఇలా లైట్గా ఒకసారి ఫ్రై చేసుకొని దీన్ని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిక్సీ జార్లోకి ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని టేస్ట్కి సరిపడగా సాల్ట్ అందులోకి వేసుకొని ఈ తోటకూర ఇంకా ఆవాకుల్ని ఇందులో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మన పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. మీరు కావాల్సితే ఇలానే డైరెక్ట్ తీసుకోవచ్చు, లేకపోతే తాలింపు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఆయిల్ వద్దనుకుంటే డైరెక్ట్గా అలా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు ఇంకా జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందామండి. వీటిని ఎప్పుడు కూడా తాలింపులు మాడిపోకుండా దగ్గరుండి కొంచెం లైట్గానే ఫ్రై అవ్వాలండి. అప్పుడే పచ్చళ్ళు ఏదైనా టేస్ట్గా ఉంటాయి తాలింపు వేసుకున్నప్పుడు. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని అందులోనే ఒక 4 ఎండుమిర్చి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని లైట్గా మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇంగువ వేసుకుందామండి. ఇంగువ టేస్ట్ కొంచెం ఎక్కువగా ఇష్టపడలేదు 2 స్పూన్స్ వేసుకోండి. నేనైతే ఫుల్గా చిన్న స్పూన్తో 1 స్పూనే వేస్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ వరకు ఇంగువ వేసుకొని ఇది కొంచెం లైట్గా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మనం పసుపు కూడా వేసుకుందామండి. జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. ఈ ఇంగువని కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందామండి. ఈ పచ్చడి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఏ విధంగానూ నష్టపోకుండా చక్కగా అందుతాయండి. ఇలా మనం మిక్సీ కొట్టి పెట్టి ఉంచుకున్న ఈ పచ్చడిని ఇప్పుడు ఇందులో తాలింపులో వేసేసుకుందాము. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయలేదండి. ఇది కొంచెం జస్ట్ వేసిన తర్వాత ఒక 30 seconds వరకు దీన్ని ఇలా కుక్ చేసుకుందామండి. ఈ ఆకు జస్ట్ లైట్గా ఒకసారి 30 seconds దీన్ని ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంతేనండి, మన పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఆవాకులతో ఆల్రెడీ గోంగూరలో వేసి రొయ్యలతో కూడా కర్రీ చేశానండి. అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఆవాకులతో మనకి చాలా
ఉపయోగాలు ఉన్నాయండి. చక్కగా మన ఇంట్లో గ్రో చేసుకుని ఇలా చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.